ఈరోజు సమస్య ఎవరిది? విద్యార్థులది. దీని మీద చిత్తశుద్ధి కనబరచాల్సింది ఎవరు? విపక్ష పార్టీలు. వీళ్ళెవరికి కూడా సమస్యకి పరిష్కారం అక్కర్లేదు. ఏదో ఒక కారణంతో వీళ్ళు క్రియేట్ చేయాలనుకుంటుంది మాత్రం దేశంలో అలజడి, ఈ విపక్షాలు ఎప్పుడూ కూడా ఆ హిందుత్వ లేకపోతే ఇంకోటి లేకపోతే సంతుష్టీకరణ రాజకీయాలు లేకపోతే మణిపూరు ఇవే తీస్తారు తప్ప ఎన్ని రకాలైనటువంటి పాయింట్స్లో మోదీని ఎండగట్టవచ్చు. అందుకనే ఈ జంతర్ మంతర్ వద్ద చేసేటటువంటి బొద్దింకల నిరసన ఏదైతే ఉందో దీంట్లోకి జాయిన్ అవ్వకండి అని చెప్పి ముస్లిం మత పెద్దలు డైరెక్ట్గా ఒకటి కాదు, రెండు కాదు, 40 సార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి. ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇక్కడ ఉన్నటువంటి బ్యాచ్ ఉమర్ ఖలీద్తో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా యాంటీ నేషనల్ ఫోర్సెస్, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కొన్ని సంచలనమైన ఫ్యాక్ట్స్తో పాటుగా కొన్ని చేదు నిజాల్ని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. దీంతో మనకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. మన భారతదేశానికి ఉన్న లోటు కూడా ఈ వీడియో ద్వారా మనకి తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏమిటి అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి హడావిడి. దీని పూర్వపరాలు మీ అందరికీ తెలిసిందే. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏమీ రిజిస్టర్ అయినటువంటి పార్టీ కాదు, జస్ట్ ఒక సోషల్ మీడియాలో ఉన్నటువంటి హ్యాండిల్ అంతే. దీన్ని స్టార్ట్ చేసింది అభిజిత్ డిప్కే అండ్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ మాట్లాడాను, మీకు కూడా తెలిసే ఉంటుంది కనుక రిపీట్ చేయను. అయితే దీన్ని అడ్డం పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఈ దేశంలో అలజడి క్రియేట్ చేయాలి, లేకపోతే ఆ బంగ్లాదేశ్లోనో ఆ నేపాల్లోనో ఆ శ్రీలంకలోనో జరిగినటువంటి పరిస్థితుల్ని కల్పించాలి అని చెప్పి కలలుగంటున్న వారు దీన్ని కూడా చాలా ప్రమోట్ చేశారు. ఇక్కడ తెలుగునాడు కూడా కొంతమంది ఉన్నారు కదా, లెఫ్ట్ లాబీకి సంబంధించినటువంటి బ్యాచ్, వీళ్ళంతా వచ్చేస్తున్నారు, రియల్ హీరోస్, అడుగు పెట్టేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు అని చెప్పేసి వీడియోలు చేశారు. ఏమీ లేదు అక్కడ డొల్లా. ఎందుకంటే వీళ్ళ మ్యాటరు అంతా కూడా ఎప్పుడో రివీల్ అయిపోయింది. వీళ్ళేమి ఫ్రెష్గా నిరసనల్లోనో విప్లవంలోనో పుట్టుకొచ్చిన వీరులు కాదు, సూర్యులు కాదు. వీళ్ళు కేవలం సోషల్ మీడియాలో అలా కనిపిస్తున్నారంతే. వీళ్ళంతా కూడా ఇప్పుడు అంతరించిపోయిన దశలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి బ్యాచే అనేవి ఆధారాలతో సహా మనం నిరూపించేశాం. అభిజిత్ డిప్కే సోషల్ మీడియాకి సంబంధించి అడ్వైజర్గా ఉండేవాడు. ఆ తర్వాత ఈ మధ్య ఒక ముగ్గురు కలిసి ఇదే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అంటూ ఒక మీడియా మీట్ పెట్టారు కదా, వాళ్ళు కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకో, కేజ్రీవాల్కో, ధ్రువరాతికో లింకప్ అయి ఉన్నటువంటి వాళ్ళే. దానికి సంబంధించినటువంటి చిత్రాలు, ట్రోల్స్ మనం నెట్టింట చూస్తున్నాం. అయితే ఈ వీడియోలో కొన్ని వాస్తవాలు మాట్లాడదాం. అంటే చెడ్డవాడైనా రాక్షసుడైనా సరే వాడు రైజ్ చేసే పాయింట్ వ్యాలిడ్ అనుకోండి, దానికి మద్దతు ప్రకటిస్తాం. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని వాడు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నటువంటి కొన్ని దుష్టకరమైన లక్ష్యాలు ఉంటాయి కదా, వాటిని మాత్రం ఎండగట్టాలి. ఈ లైన్ని మనం అర్థం చేసుకోకపోతే మాత్రం బొక్కబోర్లా పడతాం. జనరల్గా ఉగ్రవాదులు, శత్రు దేశాలు ఏం చేస్తాయి? ప్రాక్సీ వార్ చేస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, డైరెక్ట్గా అటాక్ చేయలేదు. అందుకే ఉగ్రవాదుల ద్వారా మన దేశంలోకి ఎన్నో రకాలైన అలజడులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. తద్వారా మనం డౌన్ అవుతూ ఉండాలి అనేది దాని టార్గెట్. సరిగ్గా అలాగే ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు కూడా డైరెక్ట్గా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంతో ఫైట్ చేయలేక ఈ విధమైనటువంటి ప్రాక్సీ వార్లు చేస్తున్నాయి అని అనొచ్చు అనమాట. ప్రాక్సీ వార్ అంటే పరోక్ష యుద్ధం అనుకోండి, డైరెక్ట్ అటాక్ కాకుండా దొంగదారిన. అందుకనే బొద్దింక ఇలాగా ఫేస్ ఓపెన్ చేయంగానే కేజ్రీవాల్ బయటపడినట్లుగా ఈ విపక్ష పార్టీల ముఖ చిత్రాలన్నీ కూడా వీళ్ళ మాస్కుల వెనక బయటకు వస్తున్నాయి. ఎందుకు ఒక కాంగ్రెస్గా, తృణమూల్ కాంగ్రెస్గా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీగా, సమాజ్వాదీ పార్టీగా, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ కానీ ఏవైతే ప్రస్తుతం ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ ముఖ చిత్రాలతో, వాళ్ళ పార్టీ పేర్లతో ఎందుకు నిరసనలు చేయలేకపోతున్నారు? ఈరోజు సమస్య ఎవరిది? విద్యార్థులది. దీని మీద చిత్తశుద్ధి కనబరచాల్సింది ఎవరు? విపక్ష పార్టీలు. వీళ్ళు మిన్నకుండి ఎవడో సోషల్ మీడియాలో 4 బాతాఖానీ పోస్టులు పెట్టుకునేవాడు, వాడు కూడా అమెరికాలో ఉండేవాడు, ఇప్పుడు వచ్చేసి భారత్లో అక్కడ ఇది చేస్తాం అది చేస్తాం అని నినాదాలు ఇచ్చేస్తే వర్కౌట్ అవుద్దా? వాళ్ళని నమ్మి కొంతమంది అమాయక విద్యార్థులు వాళ్ళ పక్కన చేరితే అనవసరమైన కేసుల్లో ఇరుక్కుపోతారు. ఈ అమాయక విద్యార్థుల మధ్యలో దేశంలో అలజడులు క్రియేట్ చేయడానికి అని చెప్పేసి పెట్రోల్ బాంబులు లేకపోతే రాళ్ళు రప్పలు పట్టుకుని మధ్యలో జాయిన్ అయిపోతారు. వాళ్ళు క్రియేట్ చేసేటటువంటి ఆ నెరేటివ్లో అమాయక విద్యార్థులు బలైపోయే అవకాశం ఉంది కనుక అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని చెప్పేసి సుమారుగా ఒక 150 నుంచి 200 మంది కెమెరామెన్లని అక్కడ ఢిల్లీ ప్రభుత్వం దించిందట.
ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కవర్ చేయండి. ఎవరి చేతిలో రాయుందో, ఎవరి చేతిలో పెట్రోల్ బాంబు ఉందో తెలియదు కదా, కవర్ చేయండి. అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులందరి ఫోటోలు తీయండి అని ఒక రకమైనటువంటి భద్రతని కొత్తగా ఒక కొత్త కోణంలో అక్కడ నిలబెట్టింది. దాంతోపాటుగా పోలీసులు ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ బ్యాచ్కి, ఈ బొద్దింకలకి అంటే ఏమాత్రం లేదు. ఈ దేశపు యువతని, నిరుద్యోగుల్ని బొద్దింకలు అని పిలిచేటటువంటి వీళ్ళని ఏమనాలి చెప్పండి? పరాన్న జీవులు అనాలి, లేదా విషపు జీవులు అనాలి. ఈ దేశపు యువత ప్రాబ్లమ్స్లో ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించే దిశగా వాళ్ళని ఒక మోటివేషనల్ లెవెల్లోకి తీసుకువెళ్ళాలి తప్ప, పోరాట స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప, బొద్దింకలని, క్రిములని, కీటకాలని అనడం ఏమిటి? అందుకని వీళ్ళని పరాన్న జీవులు అంటారు. ఎందుకనాలో కూడా నేను చెబుతాను. వీళ్ళెవరికి కూడా సమస్యకి పరిష్కారం అక్కర్లేదు. ఏదో ఒక కారణంతో వీళ్ళు క్రియేట్ చేయాలనుకుంటుంది మాత్రం దేశంలో అలజడి, అహింస ఇత్యాదివి మాత్రమే. దానికి ఉదాహరణగా గతంలో రైతులను వాడుకున్నారు, ఎంత దారుణాలని క్రియేట్ చేశారు. ఆ తర్వాత స్త్రీల హక్కుల్ని వాడుకున్నారు, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. ఇప్పుడు విద్యార్థులు అలా చూసుకుంటే వీళ్ళందరూ కూడా వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళ జీవితంతో ఆడుకుంటున్నారు అంతే తప్ప సమస్య పరిష్కారం మీద చిత్తశుద్ధి లేదు. ఇది మాత్రం గ్యారంటీ. అశాంతిని కలగజేయడమే వీరి అజెండా. అలాగే మోదీ ఫెయిల్యూర్స్ బోలెడన్నున్నాయి, బొచ్చెడన్నున్నాయి. ఈ విపక్షాలు ఎప్పుడూ కూడా ఆ హిందుత్వ, లేకపోతే ఇంకోటి, లేకపోతే సంతుష్టీకరణ రాజకీయాలు, లేకపోతే మణిపూరు ఇవే తీస్తారు తప్ప ఎన్ని రకాలైనటువంటి పాయింట్స్లో మోదీని ఎండగట్టవచ్చు. విదేశాంగ విధానం, బార్డర్ సెక్యూరిటీ విషయంలో కొన్నిట్లో మంచి మార్కులు పడినా కూడా ఇప్పటికీ ఈ దేశంలో ఎన్నో రకాల అసమానతలు, అభివృద్ధి శూన్యత కనిపిస్తూ ఉంది. అవినీతి గత కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇప్పుడేమీ తక్కువేమీ లేదు. అందుకనే ఎన్నో రకాల కోణాల్లో మోదీని ఎండగట్టాల్సింది పోయి ఎప్పుడు హిందుత్వ అని చెప్పేసి ఈ విపక్షాలు ఏడవటం, వాళ్ళతో పాటుగా ఈ టూల్ కిట్ బ్యాచ్లు, కాక్రోచ్ పేరిట, ఆ పేరిట, ఈ పేరిట వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గట్టిగా సమస్య మీద నిలబడి పోరాడడం లేదు. అది ఇక్కడ మోదీకి ప్లస్ అవుతుంది కూడా. మోదీ ఫెయిల్యూర్స్ని ఎండగడితేనే కదా అప్పుడు అతనికి ఓటు వేయడమో ఓటు వేయకపోవడమో చేస్తారు జనాలు. గుడ్డిలో మెల్లగా ఇంకా సరే చేసినా చేయకపోయినా మనకు మోదీ తప్ప ఇంకో గతి లేదు అనేలాగానే వీళ్ళందరూ కూడా మారుస్తున్నారు. చిత్తశుద్ధి అనేది లేదు. ఈ అభిజిత్ దీపిక అనేవాడు ఓవర్ నైట్ హీరో ఎలా అయిపోయాడు? ఒక చిన్న వ్యంగ్యపూరితమైనటువంటి ఒక పేజ్ క్రియేట్ చేశాడు, మిలియన్స్ ఆఫ్ ది ఫాలోవర్స్ వచ్చేసారు సోషల్ మీడియాలో. ఆ వెంటనే అతనికి లేని ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు అమెరికా వదిలేసి బయటకు వచ్చాడు. అంబేద్కర్ బుక్ పట్టుకొని, ఇలాగా అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకం పట్టుకొని ఇప్పుడు అంబేద్కర్ని కూడా వాడుకుంటాడు అనమాట. ఇలా వచ్చాడు. ఎయిర్పోర్ట్లో సాదర స్వాగతం పలకాలి అని చెప్పేసి ముందు రోజు నుంచే వార్తలు. ఎవరైతే ఆ వార్తలని వ్యాప్తి చేశారో వాళ్ళు వెళ్ళరు. వాళ్ళను నమ్మినటువంటి గొర్రెలు మాత్రం వెళ్ళిపోవాలి, అక్కడ బుక్ అయిపోవాలి. అలా చూసుకున్న విమానాశ్రయం దగ్గర ఇతనికి ఎంతమంది వచ్చారు అంటే మీడియా వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు జనం కంటే. ఆ తరువాత చిత్తశుద్ధి లేనటువంటి ఒక డిమాండ్ ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇది మనం అందరం కోరుకుంటున్నాం. వీళ్ళు కొత్తగా ఏం చేస్తున్నారు? విద్యాశాఖకి వీళ్ళు ఇస్తున్నటువంటి సూచనలేంటి, సలహాలేంటి? అవేం లేదు. ఎండగట్టడం అంటే విపక్షాలు లేవా, లేకపోతే ఇంకెవరూ లేరా? విద్యార్థుల సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇప్పటిదాకా ఈ సోకాల్డ్ విద్యార్థులు, విద్యార్థి నాయకులు చెప్పలేదు. అందరూ దొంగ మాటలే. ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్కి ప్లాన్ చేసేసారు. ఇవాళ ఏం జరిగిందిరా అంటే వచ్చారు, వేలాది మంది విద్యార్థులు వచ్చారు. అందులో ఎంతమంది నిజమైన విద్యార్థులు, ఎంతమంది డమ్మీగాళ్ళు ఉన్నారో తెలియదు. కానీ అక్కడ మాత్రం భద్రతా వ్యవస్థ కట్టుదిట్టం చేయడంతో నిరసనలు హింసాత్మకంగా మారలేదు. అదే గనక కేజ్రీవాల్ గనక అధికారంలో ఉండుంటే అక్కడ సీఎంగా జరగాల్సింది జరిగేది. ఫార్మర్స్ ప్రొటెస్ట్ టైంలో చూసాం కదా, ఇప్పుడు కూడా అదే జరిగేది. కానీ అది జరగలేదు. ఏమైంది అంటే వాళ్ళని నిరసన చేయనిచ్చారు. గంటల తరబడి ఎండలో నిలబడాల్సినటువంటి ఈ సోకాల్డ్ యువత వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఈ నలుగురు ఉన్నారు కదా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు గంటకొకసారి ఏసీ కార్లలోకి వెళ్ళిపోయి ఏసీ ఆన్ చేసుకుని లోపల కూర్చుంటున్నారు, డ్రింకులు తాగుతున్నారు, ఐస్ క్రీములు తింటున్నారు. ఇది వీళ్ళ యువరక్తం, ఎండకి తాళలేని యువరక్తం. వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద పోరాడేస్తారంట వీళ్ళ మొహాలు. అందుకని ఈ జంతర్ మంతర్ వద్ద చేసేటటువంటి ఈ బొద్దింకల నిరసన ఏదైతే ఉందో దీంట్లోకి జాయిన్ అవ్వకండి అని చెప్పి ముస్లిం మత పెద్దలు డైరెక్ట్గా అందరికీ కూడా, ముస్లిం విద్యార్థులకి వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటారబ్బా, వాళ్ళందరూ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే మెయిన్ పాయింట్ ఇక్కడ విద్యార్థుల్ని దేంతో పోలుస్తున్నారు? బొద్దింకలతో. ముస్లిం మత పెద్దలు అరే మన పిల్లల్ని బొద్దింకలతో పోల్చడం ఏమిటి
అని మొదటగా. రెండవది, అక్రమమైన కేసులు పడతాయి జాగ్రత్త, మీరు లేనిపోని ఈరోజు ఈ పరీక్ష కాకపోతే ఇంకో పరీక్ష రాయొచ్చు, జీవితాల్ని నాశనం చేసుకోకండి అని అప్రమత్తం చేయడంతో ముస్లిం విద్యార్థులు ఎవరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా వెళ్ళిందంతా సెక్యులర్ బ్యాచ్, లేకపోతే ఈ వామపక్ష భావజాలపు బ్యాచ్. అదే టూల్ కిట్ గ్యాంగ్, సేమ్ ఫేసెస్, నో చేంజెస్, సేమ్ నిరసనలు. చెప్పాను కదా, మీడియా యూట్యూబర్స్ వీళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు జనం కంటే. దీనికి తోడు పరాన్న జీవులు అని చెప్పాను కదా, ఎందుకో చెప్తాను చూడండి. సోనం వాంగ్చుక్ కూడా బయటకు వచ్చేసాడు. ఈయన ఏ విధంగా మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి అలజడులు క్రియేట్ చేసాడో మనం గతంలో మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో ఆధార సహితంగా. సోనం వాంగ్చుక్ అనేది ఒక పేపర్ పులి, అతన్ని క్రియేట్ చేశారు, అతన్ని మన మీదకు రుద్దారు. అతను ఒక సైంటిస్ట్గా ఇదిగా అది కానీ అతనికంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. అతను చైనా అనుకూలంగా మాట్లాడుతున్న విషయాల్ని ఎండగట్టాం. ఇప్పుడు ఇతగాడు వచ్చేసి ఈ బొద్దింకల ఫ్యాక్టరీని కానీ ఆ యజమానుల్ని కానీ అరెస్ట్ చేస్తే మామూలుగా ఉండదని చెప్పి వాలిపోయాడు. అంటే ఇతను ఒక బొద్దింక అయిపోయాడు. అందుకని వీళ్ళందరూ కూడా ఎవరు అంటే పరాన్న జీవులు. వీరు ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ వీళ్ళ అజెండా కోసం పనిచేస్తూ ఉంటారు. బొద్దింకల కంటే ప్రమాదకరం వీళ్ళు. ఇప్పుడు అసలైన సమస్య ఏంటి? నీట్ యూజీ కానీ, సియుఈటీ కానీ, సిబిఎస్ఈ కానీ, ఎస్ఎస్సి జీడీ ఈ పరీక్షల విషయంలో ఎన్నో సందర్భాల్లో పేపర్ లీకేజీలు జరిగినాయి. దీని మీద విపక్షాలు గట్టిగా పోరాడితే మనం అందరం నిలబడేవాళ్ళం విపక్షాల తరఫున. కానీ ఈ బొద్దింకలని ఇవని అవని ఈ పురుగుల బ్యాచ్ తయారైపోయి మొత్తం డెస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు 40 సార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి. ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని జైల్లో పెట్టారు? ఏమీ లేదు, డేటా లేదు. మెయిన్లీ పరీక్షపై చర్చ, విద్యార్థుల గురించి ముచ్చట్లు అని చెప్పేసి మోదీ మాట్లాడతారే, ఇంతవరకు మోదీ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యాడా? నీట్ యూజీ లీకేజీ తర్వాత విద్యార్థులకు ధైర్యవచనాలు చెప్పాడు ఆయన, పొరపాటు అయింది మా వైపు నుంచి అని చెప్పేసి. సరే, బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ని ఆ పదవి నుంచి తప్పించారా? అతను ఏమన్నా నిలబడి ఏమన్నా చేయగలుగుతున్నాడా? లీకేజీల మీద లీకేజీలు జరుగుతూ ఉన్నాయి కదా. తాజాగా సిబిఎస్ఈ వివాదం. ఆయనకి చేతగానప్పుడు ఎందుకు ఆయన పెట్టుకోవాలి? ఆ ఎన్టీఏ ఎందుకు? దానికంత స్వతంత్రత ఎందుకు? డిసెంట్రలైజేషన్ చేయండి పరీక్షల నిర్వహణ విషయంలో, ఒక్కదానికెందుకు గుత్తాధిపత్యం? టెక్నాలజీ వాడండి, ఎందుకు చేయలేకపోతున్నారు ఇవన్నీ? ఇది కదా మనం విమర్శించాల్సిన కోణం. అక్కడికి వెళ్ళిపోయి ఐస్ క్రీములు తినుకుంటా, దేశ వ్యతిరేక నినాదాలు చేసుకుంటా, అంటే ఇప్పుడంటే అన్ని కెమెరాలు అప్రమత్తంగా ఉన్నాయి కనుక వాళ్ళ నినాదాలు కొన్నే చేశారు. కొన్ని వేర్పాటువాద నినాదాలు ఎందుకు చేయలేదు అంటే ఇదే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి బ్యాచ్ ఉమర్ ఖలీద్తో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా యాంటీ నేషనల్ ఫోర్సెస్, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. కశ్మీర్ను ఒక ప్రత్యేక దేశంగా చూసేటటువంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు, ఈ దేశ యువతను వాడుకోవాలని చూస్తున్న వాళ్ళు. బీజేపీ ఫెయిల్యూర్ ఎంత దారుణంగా ఉంది అంటే ఇలాంటి వాళ్ళని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నిజమైన నిరసనకారులు రోడ్డు ఎక్కడం లేదు విపక్షాల వలన. కేవలం దేశ వ్యతిరేక శక్తులకు మాత్రం ఎంత అవకాశాలా? మోదీ ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఫార్మర్స్ ప్రొటెస్ట్ పేరిట ఎంత రచ్చ చేశారు దేశ రాజధానిలో, యాక్షన్స్ లేదు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా దేశ వ్యతిరేక శక్తులు అని కొన్ని ఆధారాలు బయటపడుతున్నప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం ఎందుకు? ఈ సోదంతా ఎందుకు? లోపలేసి పంపించేయటమే అంతే, ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేయాలి. విద్యార్థులకు న్యాయం చేయాలి. విద్యార్థుల్ని ఈ దేశపు సమస్యల్ని వాడుకోవాలని చూసుకునే వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా వాళ్ళని అణగదొరక్కాలి. అలా కాకుండా ఇలా చేస్తున్నటువంటి ఈ మోదీ వ్యవహారం ఎలా ఉంది అంటే దేశంలో అలజడులు క్రియేట్ చేయండియా, ఏదో ఒకటి చేయండియా, మేము చూస్తూ ఉంటాం చోద్యం అన్నట్లుగా ఉంది. విద్యార్థుల జీవితాలు బాగుపడాలి అంటే కఠిన చట్టం తీసుకురావాలి, పేపర్ లీకేజీలు జరగకుండా చూసుకోవాలి, నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి, 10 సంవత్సరాల జైలు ప్రకటించాలి, టెక్నాలజీ వాడాలి, ఈ ఎన్టీఏ లాంటి దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే ఈ లీక్ కేసుల్ని 6 నెలల్లోగా తేల్చేటటువంటి ఒక విధానం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వంటివి ఏర్పాటు చేయాలి. ఇలా ఎన్నో రకాల పరిష్కారాలు ఉన్నాయి. వీటిల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎంతసేపు ఈ సమస్యలు రిపీట్ అవుతున్నా కూడా ఈ విధమైనటువంటి నిశ్శబ్దము, ఈ విధమైనటువంటి మౌనము మన్మోహన్ని తలపిస్తుంది నాకు. మన్మోహన్ గారికి మోదీ గారికి తేడా ఏంటి? విద్యార్థుల విషయంలో మోదీ మాత్రం చేస్తున్నది చాలా దారుణాతి దారుణమైన అవమానమే. దానివల్లనే ఈ బొద్దింకలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇళ్ళు శుభ్రంగా లేకపోతే బొద్దింకలే వస్తాయి. మరి నా పెయిన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సమస్యలు ప్రతి దేశంలోనూ ఉంటాయి. వాటిని సహేతుకమైన రీతిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి సాల్వ్ చేసుకోవాలి, ఇలాంటి విద్రోహ శక్తులకి అవకాశం ఇవ్వకుండా. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.